తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిర్ధారించారు. వెంకట మాధవిని గురుమూర్తి ఎలా చంపాడు అనే దానిపై నిర్ధారణకు వచ్చారు. సంక్రాంతి పండుగ సమయంలో 3 రోజుల సెలవులు రావడంతో పిల్లలను పంపించి భర్త మాధవిని చంపాలని ప్లాన్ చేశాడు భర్త గురుమూర్తి. ప్లాన్ ప్రకారమే ముందుగా భార్య పిల్లలతో సినిమాకు వెళ్లాడు. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి భార్య భర్తలు కలిసి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మాధవి గురుమూర్తితో గొడవ పడింది. మాధవిని గోడకేసి కొట్టాడు. అలా కింద పడిపోయిన మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. స్పృహ లేకుండా పడిపోయిన వెంటనే వెంకట మాధవిని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు గురుమూర్తి. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచన చేశారు. ఈ క్రమంలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని సినిమా తరహాలో డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని నిర్ణయించాడు. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకొని వెంకట మాధవి మృతదేహాన్ని 4 ముక్కలుగా కట్ చేశాడు గురుమూర్తి. మొదట కాళ్ళ భాగాన్ని కట్ చేసి బకెట్లో వేశాడు. బకెట్లో నీళ్లు పోసి హీటర్ పెట్టి భాగాలని ఉడకబెట్టాడు గురుమూర్తి. చేతులను కూడా కట్ చేసి బకెట్లో వేసి హీటర్ పెట్టి ఉడకబెట్టారు. అలా 6 గంటల పాటు బాగా ఉడికించాడు. అలా ఉడికిపోయిన శరీర భాగాల నుంచి వచ్చిన వాటర్ని టాయిలెట్లో పోసి ఫ్లష్ చేశాడు గురుమూర్తి. బాగా ఉడికిన తర్వాత శరీర భాగాలను బయటకు తీసి కాల్చేశాడు. కాలిపోయిన ఎముకలు అన్నిటినీ కూడా ఇనుప రాడ్తో పొడిగా తయారు చేశాడు. ఎముకల పొడి మొత్తాన్ని తీసుకొని వెళ్ళి చెరువులో చల్లేశాడు గురుమూర్తి. కాగా మృతదేహాన్ని కాల్చే సమయంలో గురుమూర్తి చేతులకు పలు గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాక్షస కాండను కొనసాగించాడు గురుమూర్తి. కట్ చేసి ఉడికిన ముక్కలు కాలిపోతున్న సమయంలో వాసనను బయటికి పంపించేందుకు ఫ్యాన్లు పెట్టాడు గురుమూర్తి. ఫ్లాట్ తలుపులు బహిరంగంగా తెరిచి ఫ్యాన్లు ఆన్ చేసి కాల్చివేశాడు గురుమూర్తి. భార్యపై అనుమానం వచ్చే విధంగా పోలీసులను తప్పుదోవ పట్టించాడు. భార్యకు వివాహిత సంబంధం అంటగట్టి కేసును డైవర్ట్ చేయాలని చూశాడు గురుమూర్తి. మరోవైపు ఈ కేసును ఛేదించే క్రమంలో పోలీసులు గురుమూర్తి ఫ్లాట్ వద్దకు వెళ్లి ఇరుగు పొరుగుని ఎంక్వైరీ చేశారు. అలా ఆరా తీసినప్పుడు గురుమూర్తి ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, ఉద్యోగానికి వెళ్ళొచ్చినప్పుడు తప్ప ఇతర సమయం తమకు కనిపించేవాడు కాదని స్థానికులు చెప్పారట. అలాగే గురుమూర్తి సహోద్యోగులను అతను ఎలాంటి వాడని ఆరా తీయగా గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, చాలా సున్నితమైన వ్యక్తి అని, సాయం చేసే వ్యక్తిత్వం అని కొందరు చెప్పారు. ఈ మాటలు విన్న పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి ఇంత కిరాతకంగా హత్య చేయడం అనేది ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.